తెలుగోడే కానీ తమిళ్ హీరోగా సెటిల్ అయినటువంటోడు విశాల్ రెడ్డి. 'పందెం కోడి' సినిమా ద్వారా తెలుగులో మంచి అభిమానులు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత పెద్దగా సినిమాలు చాలా వచ్చినాయి గానీ సక్సెస్‌ఫుల్‌గా ఫస్ట్ సక్సెస్‌ఫుల్ సినిమా అదే. ఇప్పుడు తెలుగు వాళ్ళకి అతను సుపరిచితుడే. మా ఏది ఈ 'సూర్య' ఎట్లాగో అట్లాగే ఇతను గూడా చూస్తుంటారు. 'విజయ్' సినిమాలు ఎట్లాగో అతనిదే. ఇప్పుడు అతను తాజాగా విశాల్ 'ఉదయనిధి స్టాలిన్' గురించి మాట్లాడుకొచ్చాడు. మా స్నేహం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటది. ఒకవేళ నేను రాజకీయాల్లోకొచ్చినా మా ఇద్దరికి మధ్య ఎట్లాంటి విభేదాలు లేవు. తీవ్రమైన దూషణలు ఉండవు. ఈ విషయాన్ని నేను ఈరోజు బహిరంగంగా ఒప్పుకుంటున్నాను. గతంలో సినిమా విషయంలో నేను అనుభవించిన బాధ వల్ల అతని నిర్మాణ సంస్థ గురించి కోపంగా మాట్లాడాను గానీ అతను చాలా మంచి వ్యక్తి అంటూ విషయాలు చెప్పుకొచ్చాడు. ఇదివరకు అతని మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంకొక పక్కన నటి త్రిష మీద 'ఉదయనిధి స్టాలిన్' చేసిన వ్యాఖ్యలు, ఆయన అరెస్ట్ మీదన తాజాగా జరిగిన ఈవెంట్‌లో మాట్లాడుతూ, నా స్నేహితుడు ఉదయనిధి ఏదో అన్నాడు, అరెస్ట్ అయ్యాడు. ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ నటీనటుల గురించి ఆ విధంగా మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఆ యూట్యూబర్ల సంగతి ఏంటి? మొహం కనిపించకుండా అట్లా మాట్లాడే వాళ్ళని తెర ముందుకొచ్చి ఇదే విషయం చెప్పని అడగండి. వాళ్ళు చెప్పరు. ఎందుకంటే దానికి వాళ్ళకి డబ్బులు రావు. విజయ్‌కి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఇండస్ట్రీకి చెందిన వాళ్ళ గురించి యూట్యూబ్‌లో చాలా మంది నీచంగా మాట్లాడుతున్నారు. వాళ్ళందరికి కూడా శిక్ష పడేలా చేయాలని కోరుతున్నానంటూ చెప్పుకొస్తున్నాడు.